హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారికి రాబోయే 4 రోజుల్లో ఎంత అద్భుతంగా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి రాకతో మీ తలరాత ఎలా మారబోతుంది? వారి ద్వారా మీరు ఎలాంటి శుభ ఫలితాలను అందుకోబోతున్నారు? అసలు ఆ వ్యక్తి ఎవరు? వారి దృష్టి మీ బ్రతుకును ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది అనేటటువంటి అత్యంత కీలకమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది మీరు ప్రతిరోజు వినే సాధారణ రాశి ఫలాలు కాదండి. ఎంతోమంది నిపుణులను సంప్రదించి వారి యొక్క విశ్లేషణ శాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించుకొని ఎంతో లోతైన సూక్ష్మమైన సమాచారాన్ని మీకు అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక్కటే. ఈ మాటలు మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా పూర్తిగా ఏకాగ్రతతో వినండి. దయచేసి ఈ వీడియోని మధ్యలో ఆపకుండా ప్రతి ఒక్క మాటను శ్రద్ధగా ఆలకిస్తూ చివరి వరకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు ఇందులో ఉన్న అసలు విషయం ఏంటి అనేది మీకు అందబోయే శుభవార్తలు యొక్క పూర్తి స్వరూపం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. ఈ మాటలు వినడం ద్వారా మీలో ఎన్నో సానుకూల దృక్పథ, ఒక ధైర్యం, ఒక నూతనమైన శక్తి ప్రవేశించడం తప్పనిసరి. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి పైన విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని లేదంటే జై సంతోషి మాత అని మనసులో ప్రార్థించుకోండి. ముఖ్యంగా ఆ సంతోషి మాత యొక్క కరుణా కటాక్షాలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఆ తల్లి నామస్మరణే మనకు కొండంత అండగా నిలుస్తుంది. మనం తలపెట్టిన ప్రతి సంకల్పానికి 1000 ఏనుగుల బలాన్ని చేకూరుస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రాశివారి జీవితంలోకి ప్రవేశించే ఆ రాబోయే అద్భుతమైన, అదృష్టమైన రోజులు వారి జీవితం ఎలా మారబోతుందో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కనుక, వారి యొక్క స్వభావాన్ని కనుక మనం ఒక్కసారి లోతుగా పరిశీలించినట్లయితే మీరు పుట్టుకతోనే కష్టపడే తత్వం, ఎంతటి సమస్యనైనా సరే ఎదుర్కొని అలుపెరగని పోరాట పటిమలు కలిగి ఉంటారు. మీరు కేవలం కష్టపడి పనిచేసే శ్రామికులు మాత్రమే కాదు, తాము చేసే ప్రతి పనుల్లో తమదైన ఒక ప్రత్యేకమైన ముద్ర వేయాలని, ఒక గుర్తింపు తీసుకురావాలని, ఒక విచక్షణను చాటుకోవాలని నిరంతరం తపించేటటువంటి ప్రగాఢమైన ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు. మీరు చేసే పనుల్లో పరిపూర్ణత ఉండాలని ఆశిస్తారు. ఏదో చెయ్యాలని అనిపించుకోవడం వీరికి అసలు నచ్చదు. నలుగురిలో ప్రత్యేకత, ఒక గుర్తింపు రావాలని వీరిలో బలంగా ఉంటుంది. అందుకే వీరిని అందరూ ఇట్టే గుర్తిస్తారు. ఇక ఈ రాశికి ప్రతీకగా నిలిచే ఈ రాశివారి గ్రహం వలన వీరికి సౌందర్యం, కళలు, ప్రేమ, సుఖభోగ్యాల పట్ల సహజమైన ఆసక్తి కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశివారికి ఆ శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ దైవకరమైన ఆశీర్వాదం కారణంగా వీరికి సాధారణంగా డబ్బుకు లోటు అనేది ఉండదు. ఏదో ఒక రూపంలో వీరికి డబ్బు సమకూరుతూనే ఉంటుంది. స్నేహితుల ద్వారా, ఎవరో ఒకరి ద్వారా ఈ అపారమైన దైవానుగ్రహం కారణంగా వీరి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని తుఫాన్లు చుట్టుముట్టినా చివరికి అంతిమ విజయం వీరినే వరిస్తుంది. అదృష్టం అనేది వీరికి వెన్నంటే ఉండే ఒక నీడ లాంటిది. కొన్నిసార్లు వారు ఎంత అదృష్టవంతులో వీరికే తెలియకపోవచ్చు, కానీ వీరి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక అదృష్ట శక్తి తమను ప్రమాదాల నుండి కాపాడుతూ వచ్చిందని, ఊహించని ఖండాల నుండి గట్టెక్కించిందని మీరు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఇక వీరి రూపం గురించి, వారి యొక్క శారీరక సౌష్ఠవం గురించి చెప్పాలంటే చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ఒక రాజసంతో కూడిన అందంతో వెలిగిపోతూ ఉంటారు. వీరి ముఖంలో
మాటలతో వర్ణించలేని ఒక దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది. తెలియని ఒక లక్ష్మీ కళ వీరి ముఖంలో తాండవం చేస్తూ ఉంటుంది. అందుకే వీరిని చూసిన వారు ఎవరైనా సరే మొదటి చూపులోనే ఇట్టే ఆకర్షితులవుతారు. వారితో స్నేహం చేయాలని ఆశిస్తారు. ముఖ్యంగా వీరి కళ్ళు చాలా శక్తివంతంగా, సూటిగా, స్పష్టంగా, చాలా లోతుగా ఉంటాయి. వారి కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడాలి అంటే అవతల వారికి కాస్త బెరుకు, భయం కలగక మానదు. అంతటి శక్తి, ఆత్మవిశ్వాసం వారి చూపుల్లో ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అధిక శాతం అంటే పొడవుగా, చక్కటి శారీరక ఆకృతిలో ఉంటారు. వీరికి చక్కటి ముక్కు, విశాలమైన నుదురు, దృఢమైన శరీరం ఉంటాయి. దాన ధర్మాలు చేయాలనే కోరిక, ఇతరులకు సహాయం చేయడానికి వీరికి తపన, వీరి దగ్గర ఉన్నా లేకపోయినా సరే తమ స్తోమతను బట్టి ఎవరైనా ఆపదలో ఉంటే వారికి ఎంతో కొంత వీరికి తోచిన సహాయం చేస్తూనే ఉంటారు. ఒక తపన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని నలువైపులా ఆలోచించి న్యాయబద్ధంగా విశ్లేషించి సరైన తీర్పు చేయగలరు. ఎవరైనా తగాదాలు అలుముకుంటే వీరి దగ్గరికి తీర్పు కోసం వస్తే వీరు ఇరుపక్షాల వాదనలు విని ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయమే చేస్తారు. అందుకే చాలామంది వీరిని మధ్యవర్తిగా ఉండమని కోరుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఉన్న మరొక అద్భుతమైన గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు సహాయం చేస్తారు. అవతల వారు వాళ్ళ గురించి అసలు వాళ్ళు ఎటువంటి గుణం అనేది కూడా ఆలోచించరు. ఇలాంటి ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వలన కొన్నిసార్లు ఏంటంటే సమస్యల్లో, చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలనే, ఈ మంచితనం వలనే అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ వీరు తమ గుణాన్ని మార్చుకోలేరు. ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు, సంతోషాలు వీళ్ళు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలిచే పనులు చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తారు. అయితే వీళ్ళ యొక్క బంధువర్గంలో కొన్ని విభేదాలు ఈ రాశివారికి తరచుగా కొనసాగుతూనే వస్తున్నాయి. ఏ విషయంలో అయినా సరే రాజీ పడకుండా పూర్తి అంకితభావంతో శ్రమించే గుణం ఈ రాశివారిలో ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక ఉన్నత స్థాయికి చేరుకొని కూడా పాత పద్ధతులు కానీ సాంప్రదాయాలను మాత్రం వీరు విడిచిపెట్టరు. అలాగే ఆత్మీయులతో, అత్యున్నత సన్నిహితులతో కూడా ఒక్కొక్కసారి తీవ్రమైన విభేదాలు కూడా వస్తాయి. జాతకరీత్యా వీరి కష్టాలు కూడా అదే స్థాయిలో చాలా బలంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తమ కుటుంబ సభ్యుల ద్వారానే, అనుకున్న వాళ్ళ ద్వారానే చాలాసార్లు మోసపోయారు. ఈ రాశి వారికి తాము వీళ్ళేంటంటే బాగా నమ్మిన వారే వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా ఉపయోగించుకొని వారి పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత వీరిని కరివేపాకులా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అంటే ఇలాంటివి ఎన్నో జరిగాయి. మళ్ళీ ఏదైనా అవసరం వస్తే వీరి దగ్గరికి రావటం, వారి అవసరాలు తీర్చుకోవడం, తిరిగి వీరిని దూరం పెట్టేసేయడం చాలా వరకు ఈ రాశివారి జీవితంలో జరిగిపోతూ ఉన్నాయి. వీటి వలన వీరి జీవితంలో ఎన్నో రకాల కష్టాలను, నష్టాలను, అవమానాలను చూశారు. ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ రాశివారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకుంటూనే ఉంటారు. ఇక నేర్చుకుంటూనే ఉన్నారు కూడా. వీరు చిన్నప్పటి నుంచి కూడా మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేశారో, ఇలా స్వార్థపూర్వకంగా అవసరాలకు మిమ్మల్ని వాడుకుంటున్నారు, అలాగే ఎన్నో రకాలుగా మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అని గ్రహించారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసి జనాల మీద, మీకు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల మీద, బంధువుల మీద ఒక రకమైన విసుగు, అపనమ్మకం ఏర్పడింది. ఇలా మీ జీవితంలో కూడా జరిగి ఉంటే ఎస్ అక్క అని కామెంట్ చేయడం మర్చిపోకండి. వీటన్నింటినీ కూడా అనుభవాలుగా తీసుకొని బయటకు చెప్పలేనటువంటి ఒక మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉంటున్నారు. అంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితోనే మళ్ళీ మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది మీకు. ఎందుకంటే వారితో ఏదైనా సహాయం అవసరం ఉన్నప్పుడు
బయట వారితో అడిగితే చేస్తారో లేదో అనే ఒక సందేహం మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి మాకు ఇలా ఉంది, మా సమస్యలు ఇవని చెప్పి కొంత మొహమాటం పడుతూ వారితో మాట్లాడవలసి కొన్ని పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఏంటంటే ఏదైనా సరే వాళ్ళ మనసులో ఉన్నది ఒక్కొక్కసారి ఎవరికీ కూడా చెప్పుకోలేరన్నమాట. ఎవరికీ చెప్పుకోకుండా వాళ్ళల్లో వాళ్ళే నలిగిపోతూ ఉంటారు. కాబట్టి ఈ రాశివారు ఏదైనా సరే బయటికి చెప్పడానికి ప్రయత్నించండి. నా అనుకున్న వాళ్ళు బాగా నమ్మకంగా ఉన్నవారికి మీ మనసులో ఉన్న బాధను ఒకసారి బయటపెట్టండి. లేదంటే మానసికంగా చాలా కుంగిపోతూ మీకు ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యలు వారితో మాట్లాడుకునేటటువంటి కష్టమైన పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉన్నాయి. మనం అనుకున్న వాళ్ళు వీరిని ఎక్కువగా మన అనుకున్న వారే మోసం చేస్తున్న ఆ విషయాలను పూర్తిగా గ్రహించలేకపోతున్నారు. లేదా గ్రహించిన ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. అలాగే జీవితంలో మీరు కొన్ని విషయాలలో చాలా తెలివిగా ఉంటారు. కానీ కొన్నిసార్లు అతి మంచితనం, అమాయకత్వం వలన ఎక్కువగా మోసపోతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరితో ఎలా మెలగాలి అనేటటువంటి విషయాలు మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. కాబట్టి మునుపటి కంటే కూడా ఇప్పుడు మీరు చాలా వరకు కూడా మానసికంగా దృఢంగా మారారు అనే చెప్పుకోవాలి. ఈ రాశివారు ఏమీ తెలివి తక్కువ వారు అని మనం అనుకోకూడదు. నిజంగా అది మన పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే ఈ రాశివారు చాలా అంటే చాలా మేధావులు, అద్భుతమైన తెలివితేటలు కలిగిన వారు. ఏదైనా విషయాన్ని త్వరగా గ్రహించగలుగుతారు. కాకపోతే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉండడం, వీరు నమ్మిన వారి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరు. బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్యాయతలు, అంతులేని ప్రేమను చూపిస్తారు. ముఖ్యంగా నా అని చెప్పి అనుకుంటారు కదా, వారి కోసమైతే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు. ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పాము అనుకోండి, ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. అంటే ఎలాంటి పనైనా చేస్తారు. అలాంటి మనస్తత్వం, పట్టుదల కలిగి ఉంటారు. ఇక వీరు రూపంలో, ఆకర్షణలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఏదైనా ఒక పనిని వీరికి అప్పగిస్తే ఆ పని విజయవంతంగా పూర్తి చేసేంత వరకు, అందులో 100% విజయం సాధించే వరకు నిద్రపోకుండా కష్టపడుతూనే ఉంటారు. అయితే ఈ రాశివారు గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్న కష్టాలు, వీరికి ఉన్నంత సహనం, ఓపిక ఈ రాశిచక్రంలో మిగిలిన ఏ రాశి వారికి కూడా అంత ఎక్కువగా అనుభవించి ఉండలేరు. అన్నంతగా కష్టాలను, సమస్యలను, మానసిక వేదనను ఈ రాశివారు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. కాసేపు ఎవరైనా కానీ వీరితో మాట్లాడితే అయ్యో సమయం అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం సేపు వారితో మాట్లాడితే బాగుండు అనిపించేలాగా చేస్తారు. ఇక వీరితో మాట్లాడే వాళ్ళు కూడా మన కష్టాలు, నష్టాలు ఏదైనా ఉంటే వారితో పంచుకుంటే బాగుండు, వీరు ఏదైనా మంచి సలహాలు ఇస్తారేమో కదా అని ఆశిస్తారు. చూడండి, వీరి మాటలు, వీరి సలహాలు మనకి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయని కూడా భావిస్తారు. అవతలి వ్యక్తులకు ఉన్నటువంటి కష్టాలు తీర్చడానికి ఏదైనా మార్గం చెప్తారేమో అని చెప్పి మిమ్మల్ని సంప్రదించేటటువంటి వారు కూడా ఎక్కువగా ఉంటారు. ఇక వీరు మీకు స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ స్నేహితులు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు, సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందే ఉంటారు. మీకు ఉన్నటువంటి ఈ మంచితనానికి, మీకు ఉన్నటువంటి సహనం, సహాయం చేసే గుణానికి, మీకు ఉన్నటువంటి మానవత్వానికి ఆ దైవానుగ్రహం అనేది కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే భగవంతుడు మంచి మార్గంలో నడిచేవారికే ఎప్పుడూ నిరంతరం తోడు ఉంటారు. సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఎన్నిసార్లు మీరు కింద పడినా కూడా ఆ భగవంతుడే మిమ్మల్ని ఏదో ఒక రూపంలో
పైకి లేపుతూనే ఉంటారు. మీకు అండదండలుగా ఎప్పుడూ తోడుగా ఉంటూ ఒక శ్రీరామ రక్షగా మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. మీరు మీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ సంతానం, మీ బిడ్డలకు కానీ ఎక్కువగా మీరు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వారి సంతోషం కోసం, వారి భవిష్యత్తు కోసం మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారి ముఖంలో ఆనందం చూడటానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే గడిచిన కాలంలో ఎదురైన కఠినమైన అనుభవాల వలన ఎటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మీరు ఇప్పుడు బాగా నేర్చుకున్నారు. కాబట్టి మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు మానసికంగా చాలా దృఢంగా, చాలా మెరుగ్గా తయారయ్యారని కూడా మనం చెప్పుకోవాలి. ఇక మీలోని ఆ అమాయకత్వ స్థానంలో ఇప్పుడు అనుభవం, వివేకం వచ్చి చేరాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ రాబోయే 4 రోజుల్లో మీ జీవితం అనేది ఒక సువర్ణ అధ్యాయం లిఖించబోతుంది. అద్భుతంగా ఉండబోతుంది. ఈ 4 రోజుల్లో మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగంలో అద్భుతమైన ఊహించని పురోగతిని చూడబోతున్నారు. ముఖ్యంగా వృత్తిపరంగా ఈ 4 రోజుల్లో మీ ఉన్నతాధికారులతో మీకు మంచి సంబంధాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహాలు వృద్ధి చెందుతాయి. అధికారులు ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతను అప్పగించడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులకు ఉద్యోగం రావడానికి సమయం అనుకూలంగా ఉంది. మీకు ఏప్రిల్ నెలలో మీ పనుల్లో కొన్ని సవాళ్లు ఎదురవబోతున్నాయి. మీరు వేరే ప్రదేశంలో పని చేయవలసి ఎదురవుతూ ఉన్నాయి. మీకు కొంచెంగా బాధగా అనిపించవచ్చు. ఇది మీకు కొద్దిగా ఒత్తిడి కలిగించవచ్చు. వ్యాపారంలో యాక్టివిటీ బాగా పెరిగి అంచనాలకు మించిన రాబడి గడుస్తుంది. మీకు రాబోయే 4 రోజుల తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు చూస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి చాలా మంచి సమయంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఈ 4 రోజుల్లో మంచి డబ్బు మరియు వ్యాపారంలో పెరుగుదలను పొందగలుగుతారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు సత్ఫలితాలని ఇస్తాయి. కానీ మీ భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మధ్య కొన్ని అపార్థాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దానివలన సమస్యలు తగ్గుతాయి. ఆర్థికంగా ఈ 4 రోజుల్లో మంచి ఫలితాలు కూడా ఇస్తాయి. మీకు పెట్టుబడుల ద్వారా డబ్బు పొందుతారు. ఊహించని మూల నుండి డబ్బు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏప్రిల్ మొదటి నుంచి కూడా మీకు అన్నీ బాగా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఎన్నో సమస్యలతో వీళ్ళకేంటంటే గుండెల్లో ఒక భారంగా మిగిలిపోయింది. కానీ ఇన్ని సమస్యలు మీరు మౌనంగా ఎదుర్కొని ఉన్నారు. ఇక ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఊహించినటువంటి మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశం కూడా ఉంది. మీరు ఆస్తి కొనుగోలు లేదా స్నేహితుల కోసం మీరు డబ్బును ఖర్చు చేయవచ్చు. ఈ సమయంలో ఈ 4 రోజుల్లో ఆదాయం పరంగా ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది. మీకు పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిది. కుటుంబ పరంగా ఈ 4 రోజుల్లో బాగుంటుంది. ఎందుకంటే మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా గుర్తింపు లభించవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. రాహు సంచారం, దీని కారణంగా మీ పిల్లలకు కొంత అదనపు శ్రద్ధ అవసరం. కాబట్టి జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగాల పరంగా కూడా మీ భాగస్వామి ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రేమలో ఉన్నవారికి ఇదే అనుకూలమైన రోజులని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరు మరింత దగ్గరవుతారు. అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలుగుతారు. మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం లేదా వారిని బయటకు తీసుకువెళ్ళడం మీకు బంధాన్ని మరింత మధురంగా మార్చేస్తుంది. ఇక ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ ముఖ్యంగా మీ రాశిలో వేడి మరియు నిద్రలేమి వంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. మొదట మీరు కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మొదట ఉండవచ్చు. కానీ తర్వాత మీకు ఆరోగ్యం బాగుంటుంది. పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటికి
నిర్లక్ష్యం చేయకండి. విద్యార్థులకు మాత్రం మీకు చాలా శుభప్రదంగా ఉండబోతుంది. విద్యార్థులకు చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు తమ రంగంలో కోరుకున్న ఫలితాలను మరియు విజయాలను వాళ్ళు సొంతం చేసుకోబోతున్నారు. మీరు ఏప్రిల్ నెలలో ఒక విహారయాత్రకు వెళ్ళవచ్చు లేదా సమీప ప్రదేశాలను సందర్శించవచ్చు. గురువుల ఆశీస్సులు, మద్దతు మీకు పూర్తిగా లభిస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి వార్తలు వినబోతున్నారు. ఏకాగ్రతతో చదివితే కష్టమైన సబ్జెక్టును కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది నేర్చుకోవడానికి, మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి సరైన సమయం. ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. విజయం మీదే. ఇక ప్రేమికుల విషయానికి వస్తే గతంలో మీ మధ్య ఏవైనా దూరం ఏర్పడినా, మాట్లాడుకోకుండా ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి. మీ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు ప్రేమ బంధం మరింత బలంగా బలపడుతుంది. ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకొని మీ బంధాన్ని తదుపరి దశకు తీసుకొని వెళ్ళి అనుకూలమైన సమయం ఇది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినీ పరిశ్రమలో ఉన్న కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఇది బంగారు భవిష్యత్తును అందించే సమయం. మీ వ్యాపారాలు, మీ ప్రాజెక్టులు మంచి లాభాల బాటలో ప్రయాణిస్తాయి. మీకు అన్ని వైపుల నుండి సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. మీకు ప్రతికూలమైన పరిస్థితులు దాదాపుగా కనిపించడం అంటే ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ మీకున్న దైవానుగ్రహం వలన, మీ ఆత్మవిశ్వాసం వలన వాటిని సులభంగా బయటపడగలుగుతారు. ఎటువంటి సమస్యనైనా సరే కొంతవరకు మీకు అంటే భయం వస్తుంది, కానీ తక్కువ సమయంలోనే ఆ సమస్యల నుంచి బయటపడతారు. ఈ శుభ సమయంలో మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మీకు కలిగే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. ప్రతిరోజు కూడా ఉదయం, సాయంత్రం మీ ఇంట్లోని పూజా మందిరంలో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. అంటే ప్రతినిత్యం మీ ఇంట్లో దీపారాధన ఉండాలి. ఆ దీపపు వెలుగుల్లో ఇంట్లోని నకారాత్మక శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది. వీలైతే ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో స్నానం ఆచరించి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించుకోండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను, మీ ఆత్మకు బలాన్ని ఇస్తుంది. మీకు వీలైనప్పుడల్లా దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ, ఏదైనా దేవాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేసుకోండి. మీరు చేయబోయే ప్రయాణాల వల్ల కూడా మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద పెద్ద ఇబ్బందులు, చికాకులు ఈ రాశి వారికి ఉండవు. వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు త్వరలోనే మంచి సంబంధం కుదిరి వివాహ భాగ్యం కలిగేటటువంటి అవకాశం చాలా బలంగా కనిపిస్తూ ఉంది. మీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఈ రాశివారు ఉన్నత స్థానాలకు అధిరోహించాలి అంటే లక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి, ఎంతో మంచిది. ప్రతి శుక్రవారం అయినా సరే అమ్మవారికి కుంకుమార్చన చేయటం శుభకరం. అలాగే ప్రతి నెలలో అమావాస్య తిథుల్లో మీరు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేస్తే చాలా మంచిది. ఇక ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దేవాలయంలో మీరు నేతితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయటం వలన వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వారికి వారి యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా లలితా సహస్రనామ పారాయణం చేయటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాల అంటే మీకు ఇప్పుడు కాలం అద్భుతంగా ఉంది కాబట్టి మీరు ఈ కాలాన్ని వినియోగించుకోండి, అంతా మంచి జరుగుతుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రం చెప్తుంది ఈ జాతకులకు శుక్రగ్రహం ప్రభావం అధికంగా ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. శుక్రవారం నాడు ఏ పని ప్రారంభించినా అది శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి అద్భుత ఫలితాలను ఇస్తుంది. మీ కుటుంబం మీద ఉన్నటువంటి దిష్టి దోషాలను, నరదిష్టిని, నరఘోష ఇవన్నీ తొలగించుకోవడానికి ఒక చిన్న ప్రక్రియ పాటించండి. ప్రతిరోజు మీరు సాయంత్రం సమయంలో సంధ్యావేళలో చీకటి పడిన తర్వాత కొద్దిగా ఉప్పు, మిరియాలు దిష్టి తీయడం మంచిది. ఒకవేళ ప్రతినిత్యం చేయకపోతే అమావాస్య తిథుల్లో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు మీకు దిష్టి తీయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఎర్రటి నీటితో అంటే కుంకుమ కలిపిన నీటితో దిష్టి తీయడం వల్ల మీపై ఉన్న నరదిష్టి, నరఘోష, ఎదుటివారి యొక్క ఏడుపుల ప్రభావం పూర్తిగా తొలగిపోతాయి. ప్రతి అమావాస్య రోజున ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని దానికి దిష్టి చుక్క పెట్టి
మీ ఇంటి గుమ్మానికి సభ్యులకు దిష్టి తీసి దాన్ని పగలగొట్టడం వల్ల ఇంటిపై ఉన్న సకల దిష్టి దోషాలు తొలగిపోతాయి. మీరు తప్పకుండా రావి చెట్టును, వేప చెట్టును కలిసి ఉన్నటువంటి పవిత్రమైన ప్రదేశాల్లో 12 ఒత్తులతో కూడిన ఒక అఖండ దీపం వెలిగించండి. ఈ దీపారాధన చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, ముఖ్యంగా శని దోషం యొక్క తీవ్రత తగ్గి మీకు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి అద్భుతమైన విజయాలను అందుకుంటారు. మీకున్న దిష్టి దోషాలు, గ్రహదోషాలు, జాతక దోషాలన్నీ కూడా ఈ పరిహారం వల్లనే శాంతిస్తాయి. అలాగే ఒక సోమవారం రోజున పరమశివుడికి రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇది మీ మనసుకు అపారమైన శాంతిని, మీ కుటుంబానికి క్షేమాన్ని అందిస్తుంది. అలాగే ఒక మంగళవారం లేదా శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించుకోండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి గ్రహదోషాలు నివారించబడతాయి, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఇక మనం మొదట చెప్పుకున్నట్లు ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతుంది, ఆ వ్యక్తి ద్వారా మీరు పొందబోయే అదృష్టం ఏంటి, ఆ ఊహించిన సంఘటన ఎలా జరగబోతుంది అనే విషయానికి వస్తే, ఈ రాశి వారికి ఈ రాబోయే ఈ నెల రోజుల్లో ఏ రోజైనా సరే మీకు కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అది ఆ వ్యక్తి ప్రభావం అనేది మీ జీవితంలో కొన్ని అనుకోని పెనుమార్పులు అనేది తీసుకురాబోతుంది. మీరు ఊహించిన విధంగా మీకు సమయం కూడా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా మీకు అద్భుతంగా ఉండబోతుంది. ఆ వ్యక్తి పరిచయం ఏర్పడి బలమైన అవకాశం ఉంది. ఈ పరిచయం చాలా సాధారణంగా మొదలవ్వచ్చు, కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలకమైన పాత్రను పోషించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి సలహాలు, సూచనలు చేస్తూ మీ జీవిత గమనాన్ని మార్చేస్తాయి. మీకు వారికి మధ్య ఏర్పడే ఆ బంధం స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, భాగస్వామి కూడా కావచ్చు, గురు శిష్యుల బంధం కూడా కావచ్చు. అది చాలా బలంగా, శాశ్వతంగా నిలిచిపోతుంది. వారు మీ జీవితంలో మంచి మార్గదర్శక, శ్రేయోభిలాషులుగా మిగిలిపోతారు. ఈ కొత్త వ్యక్తితో పరిచయం మీ జీవితంలో అనూహ్యమైన, సానుకూలమైన మార్పులు తీసుకురావడానికి ఒక బలమైన కారణం నిలుస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన ఒక వ్యక్తి ప్రవేశించి అవకాశం బలంగా ఉంది. ఎస్ అనే అక్షరం పేరు గల వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు, శుభపరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆ వ్యక్తి మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు. వారితో పంచుకున్న ప్రతి మాట, ప్రతి ఆలోచన మీ అఖండమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది. అదే సమయంలో పి అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తితో మాత్రం కొంచెం జాగ్రత్తగా మెలగటం మంచిది. పి అనే అక్షరం అందరూ చెడ్డవారని చెప్పడం ఉద్దేశం కాదు. ఈ అక్షరం పేరు గల వారి వల్ల కొన్ని చికాకులు, అపార్థాలు, అనవసరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వారితో వ్యవహరించినప్పుడు కొంత అప్రమత్తంగా ఉండటం మంచిది. మనిషికి విలువిచ్చే వాళ్ళు కొందరైతే, ఇవ్వని వారు కిందకి లాగాలని చూసేవాళ్ళు మరికొందరు ఉంటారు. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకొని మెలగటం మీ భవిష్యత్తుకు చాలా మంచిది. దయచేసి అడిగిన వారందరికీ గుడ్డిగా సహాయం చేయడానికి మీరేంటంటే చేయకండి. మీ మంచి మనసును కొందరు తమ స్వార్థానికి వాడుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సహాయం చేసే ముందు అవతల వ్యక్తి నిజంగా అవసరంలో ఉన్నారా లేదా అని ఆలోచించి సహాయం చేయండి. మీ దగ్గర ఉన్నదంతా దానం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంతైనా దాచుకోండి. డబ్బును పొదుపుగా చేసుకొని అలవాటు చేసుకోండి. ఈ రోజుల్లో మన కష్టాలు ఉంటే చేయి చాచి అడిగితే రూపాయి ఇచ్చేవాడు ఉండడు. మాట సహాయం చేయడానికి కూడా చాలామంది వెనకబడే రోజులు ఇవి. కాబట్టి మనం బాగుపడితే జనాలు ఏడ్చే రోజులు. మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడి స్వార్థపరులు మన చుట్టూ ఎక్కువయ్యారు. కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ఒకవేళ ఎవరైనా నిజంగా తీవ్రమైన అవసరంలో ఉంటే, ఆపదలో ఉంటే, కొంచెం కష్టంలో ఉంటే, సహాయం కోరితే మీ వద్దకు వస్తే తోచినంత సహాయం అయితే చేయండి. అందులో తప్పులేదు. కానీ కొందరు ఉంటారు, కేవలం మనల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో మన దగ్గరకు వస్తూ ఉంటారు. మన వ్యాపార రహస్యాలు తెలుసుకోవాలని, మనం అభివృద్ధిలోకి ఎలా వస్తున్నామని గమనించాలని, మనల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇలాంటివి మీ జీవితంలో ఎన్నో జరిగాయి. అటువంటి వ్యక్తుల పట్ల ఒక కన్నేసి ఉంచండి. వారు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు, వారి ఉద్దేశం ఏమిటి, వారు
ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు అనే విషయాలు గమనిస్తూ ఉండండి. వారితో చాలా జాగ్రత్తగా, తెలివిగా మాట్లాడండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు అనుకున్న విధంగా ముందుకు సాగిపోతారు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వాహనాలు నెమ్మదిగా నడపండి. ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే మీ తల్లిదండ్రుల యొక్క, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను తప్పకుండా గౌరవించండి. వారి అభిప్రాయాలు తీసుకోవడం వల్లే మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఇంట్లో సౌఖ్యం, బయట గౌరవం, పేరు ప్రతిష్టలన్నీ కూడా మీకు లభించబోతున్నాయి. మీరు ఒక అద్భుతమైన, ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు. తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రాబోయే 4 రోజుల్లో ఎదుర్కోబోయే పరిణామాలు, వినబోయే శుభవార్తలు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వారందరికీ ఆ సంతోషమాత ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.